తనదైన నటనతో ప్రేక్షకుల్ని అభిమానులుగా మార్చుకునే హీరోయిన్ సాయి పల్లవి రీసెంట్గా తండేల్తో మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. సత్య అనే క్యారెక్టర్లో ఆమె నటించిన తీరుకి ప్రతి ఒక్కరూ జేజేలు పలుకుతున్నారు. ఇక అభిమానులు సాయి పల్లవికి నేషనల్ అవార్డు రావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సాయి పల్లవి కూడా తన అభిమానుల దారిలోనే తన మనసులోని మాటని వెల్లడి చేసింది. సాయి పల్లవి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది. నిజానికి ఎప్పటినుంచో ఈ అవార్డు కోసం ఎదురు చూస్తున్నాను. మా అమ్మమ్మ నాకు 21 ఏళ్ల వయసున్నప్పుడు ఒక చీర ఇచ్చి నా పెళ్లికి కట్టుకోమని చెప్పింది. అప్పుడు నేను ఇంకా సినిమాల్లోకి రాలేదు కాబట్టి పెళ్లిలో కట్టుకుందామని అనుకున్నాను. ఆ తర్వాత 3 ఏళ్లకి సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. నా మొదటి సినిమా ప్రేమం చేస్తున్నప్పుడే ఏ రోజైనా నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను. దాంతో అమ్మమ్మ ఇచ్చిన చీర కట్టుకొని అవార్డు ప్రధానోత్సవానికి హాజరు కావాలని ఫిక్స్ అయ్యాను. ఒకవేళ అవార్డు రాకపోయినా కూడా చీర కట్టుకోవాలనే ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చింది. నిజానికి సాయి పల్లవికి గార్గి మూవీకి గాను నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు. అంతలా ఆ సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేసింది. కానీ చివరి నిమిషంలో ఆ అవార్డు వేరే వాళ్ళని వరించింది. ఇక ఆమె ప్రస్తుతం హిందీలో రామాయణ మూవీ చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీతమ్మ తల్లి క్యారెక్టర్ చేస్తూ ఉండడంతో ఈసారి నేషనల్ అవార్డు అందుకోవడం పక్కా అని అభిమానులు చెప్తున్నారు. కొంతమంది అభిమానులైతే తండెలకే వస్తుందని అంటున్నారు. ఏక్ దిన్ అనే మరో హిందీ మూవీ కూడా సాయి పల్లవి చేస్తోంది.